నమస్కారం, నేను మీ రేవంత్. సో మనం ఈ జూన్ 15-16 తారీఖుల్లో ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం. రిజిస్ట్రేషన్ కోసం కిందున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే అండి. రేవంత్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. సో పాన్ ఇండియా లెవెల్ అందరికీ తెలుసైన ప్రశాంత్ కిషోర్. సో ప్రశాంత్ కిషోర్ కూడా మార్కెట్లకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల తర్వాత కూడా మార్కెట్లలో కొంత అనిశ్చితి ఏర్పడింది ఏమో అని కూడా అనిపిస్తోంది. అయితే కేంద్రంలో బీజేపీ కనుక 370 సీట్లు గెలుచుకోకపోతే మార్కెట్లు కుదేలవుతాయి, మార్కెట్లు బ్లడ్ బాత్ని చూస్తాయంటూ కూడా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అండ్ ఆయన వ్యాఖ్యల తర్వాత మార్కెట్ వర్గాల్లో కూడా కొంత ఆలోచనలో పడ్డారని కూడా అర్థమవుతుంది. ఏంటి అసలు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఆయన మాటల్లో ఉన్న ఆంతర్యం ఏమిటి అసలు? సార్, ఇప్పుడు ఆయన పాయింట్ ఏంటి అని అంటే బీజేపీ గెలుస్తుందా గెలవదా అన్న దాని గురించి ఆయన మాట్లాడలేదు. కేవలం ఎన్ని స్థానాలు అన్న దాని గురించి మాత్రమే మాట్లాడారు. సో ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మార్కెట్ కూడా వెయిట్ చేస్తుంది ఒకే ఒక దాని గురించి, ఎన్ని స్థానాలు బీజేపీ గెలుచుకోబోతుంది. బీజేపీ గెలుస్తుందా ఓడిపోతుందా అనే కన్ఫ్యూజన్ మార్కెట్లో లేదు. మార్కెట్ ఒక బయాస్డ్గా ఉంది ఇప్పుడు. అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీజేపీ ఆర్ కాంగ్రెస్. స్టేబుల్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది అన్న ఒక వ్యూని చాలా క్లియర్గా మెయింటైన్ చేస్తుంది మార్కెట్. సో ఆ స్టేబుల్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది అన్న దానికంటే కూడా ఎన్ని స్థానాలు వాళ్ళు గెలుచుకుంటే ఎన్ని రకాల పనులు చేయగలుగుతారు. వాళ్ళకి 370 స్థానాలు కనుక గెలుచుకోగలిగితే దే విల్ బికమ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ అండ్ దే కెన్ డూ అమెండ్మెంట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆల్సో. సో వాళ్ళు అందుకే 370 స్థానాలకు అంత పట్టుబట్టి కూర్చున్నారు. సో వన్ సింగిల్ పార్టీ, కూటమి కాదు, వన్ సింగిల్ పార్టీకి అన్ని స్థానాలు రావాలి. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్. సో వాళ్ళు ఆ స్థానాలను గెలుచుకోని పక్షంలో మార్కెట్ ఆల్రెడీ గెలుస్తుంది అన్న విషయాన్ని ఫ్యాక్టర్ చేసేసింది. ఇప్పుడు నెక్స్ట్ దేని ఫ్యాక్టర్ చేయాలి మార్కెట్? స్థానాలు అనుకున్నన్ని వస్తాయా, అనుకున్నన్ని రావా? సో బేసిక్గా ఎలక్షన్స్కి సంబంధించిన ర్యాలీ మనకి డిసెంబర్, మన తెలంగాణ ఎలక్షన్స్ టైం నుంచి స్టార్ట్ అయిపోయింది. మనకి డిసెంబర్ నుంచి మంచి ర్యాలీ స్టార్ట్ అయింది. హ్యూజ్ మంచి ర్యాలీ ఇచ్చింది, అసలు హ్యూజ్ అది మాకు చాలా బాగా పెరిగింది. సో బేసిక్గా మనకి గెలుస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఆ టైం నుంచే మనకి దేశవ్యాప్తంగా మార్కెట్ నమ్ముకుంటూ వచ్చింది. అండ్ దట్ విల్ బి ఫ్యాక్టెడ్. అండ్ ఈవెన్ ఇప్పుడు మన మార్కెట్లో కూడా గమనించినట్లయితే రీసెంట్గా అమిత్ షా గారు అండ్ మోడీ గారు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దట్ మార్కెట్స్ May 4th తర్వాత ఆల్ టైమ్ హైస్ దాటుకొని పోతూ ఉంటాయి, మంచి బులిష్నెస్ ఉంటుంది అని. సో అన్ని కామెంట్స్ చేసినప్పటికీ ఫస్ట్ అమిత్ షా గారు చేసినప్పుడు కొంత రియాక్ట్ అయింది మార్కెట్, తర్వాత మోడీ గారు చేసిన తర్వాత మార్కెట్ రియాక్ట్ అవ్వలేదు. సో బేసిక్గా మార్కెట్ కూడా చాలా కాషియస్గా ఎదురు చూస్తుంది. దేని గురించి? స్థానాల గురించి. సో దాని గురించి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు వ్యాఖ్యానించింది. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ అనుకున్నన్ని స్థానాలు కనుక రాకపోతే మార్కెట్ డిసప్పాయింట్ అవ్వటానికి అవకాశాలు ఉన్నాయి అని ఒక పాయింట్లో మన మార్కెట్ చూస్తుంది. సో బేసిక్గా ఎందుకు మార్కెట్ ఇప్పుడు స్థానాలు రాకపోతే ఎందుకు పడిపోవాలి అని అంటే సింపుల్. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం, మనకి కరెంట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్ అనేది అంత ఫేవరబుల్గా లేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది మొత్తం కూడా ఎలక్షన్ ర్యాలీయే. అటు యూఎస్లో డిసెంబర్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇటు మన దగ్గర ఆల్రెడీ ఎలక్షన్స్ పూర్తి మేము రిజల్ట్స్కి రెడీగా ఉన్నాం. సహజంగా ఇటువంటి సమయాల్లో మనకు వస్తున్నటువంటి డేటాలు అయి ఉండొచ్చు, ఆర్బీఐ ఇండియాలో అయితే ఆర్బీఐ నుంచి వస్తున్న డేటాలు అయి ఉండొచ్చు, లేదా జీడిపి డేటాలు అయి ఉండొచ్చు, ఇన్ఫ్లేషన్ డేటాలు అయి ఉండొచ్చు. అదే మనకి ప్రపంచవ్యాప్తంగా యూఎస్లో ఉన్నటువంటి ఫెడ్ రిలేటెడ్ డేటాస్ అయి ఉండొచ్చు. ఏ డేటా అయినా కానివ్వండి, అన్ని ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే వస్తాయి. కానీ రియల్ డేటాని బయటికి రివీల్ చేయడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. సో ఇఫ్ బై ఎనీ ఛాన్స్ మనకి ఇన్స్టేబుల్ గవర్నమెంట్ కూడా వచ్చి అది కూడా తగిలింది అని అంటే మార్కెట్ పూర్తిగా కొలాప్స్ అయిపోతాయి. లేదు స్టేబుల్ గవర్నమెంట్ రాకపోయి అంటే స్టేబుల్ గవర్నమెంట్ వచ్చిన అనుకున్న స్థానాలు కనుక రాని పక్షంలో మనకి ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మళ్ళీ ఫ్రంట్ లైన్లోకి రావడానికి అవకాశం దొరుకుతుంది. అండ్ రెండు, ప్రతిపక్షానికి పార్లమెంట్లో ఒక మంచి వాయిస్ కూడా వస్తుంది. ఈ పాయింట్స్ అన్ని కూడా లేవనెత్తి మనకి ఫర్దర్గా ఇష్యూస్ అనేది కూడా ఎస్కలేట్ చేయడానికి ప్రాబ్లం ఉంటుంది. ఇప్పటిదాకా దాచిపెట్టిన విషయాలు కూడా బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ మనకి ఇన్ఫ్లేషన్ గోయింగ్ ఫర్దర్ ఇంకా పెరుగుతుందనే భయాలు కూడా యాక్చువల్గా అందరూ చెప్పటమే అయితే తగ్గుతుంది అంటున్నారు. కానీ రియల్గా మీరు నేను బయటికి వెళ్ళి తిరిగి గమనించిన దాని ప్రకారం కూడా
మన మార్కెట్లో రియల్ డేటాస్ని గమనించిన దాని ప్రకారం కూడా ఇన్ఫ్లేషన్స్ అనేవి పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి రావట్లేదు. ఎకనామిక్ సిచ్యువేషన్స్ హిట్ అవుతాయి అని ఒక భయం కూడా ఉంది. సో అదొక్కటే రీజన్ తప్పించి అంతకు మించి మార్కెట్కి పడిపోవడానికి, అనుకున్న స్థానాలు రాకపోతే పడిపోవడానికి ఇంకో రీజనే లేదు. అదర్ థింగ్స్ విల్ కమ్ ఇన్ ఫ్రంట్, అంతే. అనుకున్న స్థానాలు వస్తే అవి రావడానికి లేట్ అవుతుంది, అనుకున్నని రాకపోతే మిగతా అన్ని వచ్చి ఫ్రంట్ సీట్ తీసుకుంటాయి. అంతకు మించి ఇంకొక రీజన్ ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. మార్కెట్ల పట్ల ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యల గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్కారం, నేను మీ రేవంత్. సో మనం ఈ జూన్ 15-16 తారీఖుల్లో ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం. రిజిస్ట్రేషన్ కోసం కిందున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.